Hi everyone, welcome back to our channel Venimas Official. Hope everyone is doing good. మీరు టికెట్స్ బుక్ చేస్తారు కదండి, మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే టికెట్స్ బుక్ చేస్తాం కదా. సో అటువంటి టికెట్ బుక్ చేసే టైంలో ఒక వ్యక్తి ఆల్మోస్ట్ 4 lakhs లాస్ అయినాడు. తను ఎలా లాస్ అయినాడు, తను ఎక్కడి నుంచి ఎక్కడికి బుక్ చేస్తానని ట్రై చేసినాడు, అసలు ఎందుకు లాస్ అయినాడు, ఎలా లాస్ అయినాడు, సో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాటిల్లో. మనం ఎందుకంటే రెగ్యులర్గా టికెట్స్ బుక్ చేస్తాం కదా, మనం నిద్ర లేసిన దగ్గర నుంచి ఏదైనా ఊరికి పోవాలంటే మనం చాలా యాప్స్ యూస్ చేస్తాము. సో వాటిలో టికెట్ బుక్ చేస్తూ ఉంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, మన అందరూ తెలుసుకోవటము. లేదంటే మనం కూడా అమౌంట్ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉండేది ఇలాంటి వాటిలోనే, అండ్ వెనక్కి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి మీకు చెప్తున్నాను, ఈ వీడియోని చూడండి చివరి వరకు, లైక్ చేయండి, షేర్ చేయండి, సో అందరికీ తెలుస్తుంది ఎలాగా మనం జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ. మీరు ఏదైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుని వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్తే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక లేడీ అనమాట, తను ఇండియా నుంచి దుబాయ్కి వెళ్దామని చెప్పేసి, ఏదో ట్రిప్ మీద వెళ్దామని చెప్పేసి టికెట్ బుక్ చేసుకుందామని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేసింది అనమాట. సో మీకు తెలుసు కదా, ఆన్లైన్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎన్నో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి అన్నమాట టికెట్ బుక్ చేసుకోవడం కోసం. సో ఈ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే అటువంటి ఒక బ్రాండెడ్ కంపెనీ నేమ్ మీద ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఏమైందంటే, సో వీళ్ళు ఎవరైతే టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్నారో, సో బై మిస్టేక్ నా ఒరిజినల్ వెబ్సైట్కి వెళ్లకుండా ఈ ఫేక్ వెబ్సైట్లోకి వెళ్ళారన్నమాట. సో ఫేక్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ ఫేక్ వెబ్సైట్ ట్రై చేసిన తర్వాత కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినారు. సో కాల్ చేసిన వెంటనే ఏమైంది, ఆ ఫ్రాడ్స్టర్స్ ఆల్రెడీ వెయిటింగ్ కదా, వాళ్ళు ఎవరు కాల్ చేస్తారా, ఎక్కడ డబ్బులు కొట్టేద్దామని చూస్తూ ఉంటారు కదా. సో ఇమీడియట్ గా వాళ్ళు కాల్ బ్యాక్ చేసినారన్నమాట. సో కాల్ బ్యాక్ చేసి దాన్ని ఎవరైతే టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్నారో దానికి గైడెన్స్ ఇచ్చారన్నమాట. అంటే మీరు ఇలా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది, దానిలో ఎంటర్ చేయండి, ఆ తర్వాత బుక్ చేసుకోండి అనేసి సో తనకి గైడెన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో అలా ఇస్తున్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు, కాల్ చేసినామండి, సో మీరు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, సో ఎక్కడి నుంచి, ఇండియా నుంచి దుబాయ్కి, సో ఇండియా నుంచి దుబాయ్ బుక్ చేయాలి కాబట్టి ఫస్ట్ మా యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. సో యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఓకే అని చెప్పేసి ఆ కాల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా, యాప్ డౌన్లోడ్ చేసింది. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏమైంది, మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి అని చెప్పేసి అన్నారన్నమాట. నార్మల్గా మనకి ఏదైనా యాక్సెస్ ఇవ్వడం కోసం యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొన్ని ఓటీపీలు వస్తాయి కదా వెరిఫికేషన్ కోసం. సో తను కూడా అలాగే అనుకునేసి ఆ ఓటీపీ ఎంటర్ చేసింది అనమాట. సో ఓటీపీ ఎప్పుడైతే తను ఎంటర్ చేసిందో ఆటోమేటిక్గా ఆ ఫోన్ కంట్రోల్ అంతా ఏమైందంటే అవతల ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ క్రైమర్స్ ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో వాళ్ళు ఈమెని ఎంగేజ్ చేసేసి టికెట్ బుక్ చేయడానికి ఎంగేజ్ చేస్తున్నట్టుగా మాట్లాడేసి ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 lakhs రూపీస్ వరకు తన అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా కొట్టేసినారు. సో తను కాల్లో ఉంది, ఎంగేజ్ చేసినారు కదా, అండ్ యాప్ కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది కదా. సో ఈమెకి ఏమీ తెలియలేదు అనమాట, ఒక 5-10 minutes కానీ ఏమీ తెలియలేదు. సో ఈ 5-10 minutes ఏం చేసినారంటే తన్ని, సో మీరు ఇలా టికెట్ బుక్ చేసుకోవాలి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి ఎంగేజ్ చేసి బాగా మాట్లాడిస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే తను కొత్తగా వెళ్తుంది, కొత్త ప్లేస్ కదా, వెళ్ళాలి కదా, సో కొంచెం డీటెయిల్స్ చెప్తున్నారు కదా అని చెప్పి తను కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉందన్నమాట. సో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆల్మోస్ట్ 4 lakhs లాస్ అయింది. సో 4 lakhs లాస్ అయిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్ని ఓకే మేడం, ఉంటాయి మేడం అని చెప్పేసి బాయ్ అని చెప్పేసి కట్ చేసినారు. సో కట్ చేసిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది కదా, మనకి ఎప్పుడైనా అమౌంట్ మనకి బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిన తర్వాత మెసేజ్ వస్తుంది కదా. సో తను చూసుకుందాం అన్నమాట. తర్వాత చూసుకున్న నెంబర్ని చూస్తే ఏముంది, 4 lakhs అమౌంట్ మాయం. సో బ్యాంక్ అకౌంట్లో రూపాయి కూడా లేదు. పాపం ఎక్కడికో దుబాయ్కి వెళ్దామని చెప్పేసి టికెట్ బుక్ చేసుకోవడం ఏంటి, టికెట్ బుక్ చేసుకుందామని ట్రై చేయడం ఏంటి, సో 4 lakhs పోగొట్టుకోవడం ఏంటి, చూడండి ఎంత లాస్ ఆఫ్ పాపం. తను ఇంకా ఏం చేయాలో తెలియక ఆ డీటెయిల్స్ మొత్తం ఏం చేసిందంటే ఫోన్ ఇమీడియట్ గా ఫస్ట్ రీస్టార్ట్ చేసి ఆ యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసిందో ఆ స్క్రీన్ షాట్స్ మొత్తం తీసుకునేసి వాటిని అన్ఇన్స్టాల్ చేసి ఇమీడియట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారన్నమాట. సో కంప్లైంట్ ఇమీడియట్ గా ఇచ్చారన్నమాట. అంటే వీటిని గోల్డెన్ అవర్స్ అంటాం. మనం చెప్పాం కదా, మనం ఎప్పుడైతే అమౌంట్ లూజ్ అవుతామో, లూజ్ అయిన తర్వాత వితిన్ 5 hours లో మనం వెళ్ళామంటే వీటిని గోల్డెన్ అవర్స్ అంటారు. సో ఈ వితిన్ 5 hours లో వెళ్తే మనకి కంప్లైంట్ రైజ్ చేస్తే ఇమీడియట్ గా మనకి అమౌంట్ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో తను కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయింది. సో రెస్పాండ్ అయిన తర్వాత ఇమీడియట్ గా వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ అమౌంట్ అంతా హోల్డ్ అవుతుంది. ఇదే అండి జరిగింది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు టికెట్స్ బుక్ చేయాలన్నా కానీ ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒరిజినలా కాదా వెబ్సైట్ అనేది చెక్ చేసుకోండి. ఒరిజినల్ వెబ్సైట్ HTTPS ఉంటుంది చూసారా, సో అది ఒరిజినల్ వెబ్సైట్ అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా మీరు బుక్ చేసుకోండి. అంతేకాని కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసి యాప్లు డౌన్లోడ్ చేసుకోండి, ఇది డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తే మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే మీ ఫోన్ కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.